జై తెలంగాణ, జై హింద్. ఫ్రెండ్స్, ఈరోజు మరి తెలంగాణ వ్యాప్తంగా మన లోకల్స్, నాన్ లోకల్స్ ఇష్యూస్ చాలా నడుస్తున్నాయి. ఇది అవసరం కూడా. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ ప్రజలు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి తమ బిడ్డల జీవితం, తన రాబోయే జనరేషన్ల జీవితం బాగుపడుతుందని ఎంతో కాలం, ఎన్నో వందల సంవత్సరాలు రాజరికంలో బతికి అణిగి మణిగి ఉని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మాకు స్వేచ్ఛ వస్తుందని ఆశించినప్పటికీ కూడా స్వతంత్రం తర్వాత కూడా మాకు ఆ స్వేచ్ఛ దొరకకుండా ఆంధ్ర పాలకులను ఇందులో తెలంగాణలో కలిపి ఆధిపత్య పోరు రాజులు పోయి ఆంధ్ర పాలకులు రాజులయ్యారు. ఇప్పుడు ఆ రాజులను కూడా కష్టపడి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి మన తెలంగాణ, మన ఉద్యోగాలు, మన నియామకాలు, మన నీళ్లు, మన నిధులు, నియామకాలు అని ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న మన తెలంగాణను మరి 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంటు మొత్తం మొత్తం నాన్ లోకల్స్ను తెచ్చి మన తెలంగాణలో అన్ని కార్యకలాపాలలో వాళ్లకు సింగిల్ విండో సిస్టమ్గా అన్ని పర్మిషన్లు ఇచ్చి మరి అక్కడ వాళ్లకు వ్యాపార కార్యకలాపాల కోసం రెడ్ కార్పెట్ వేసి తప్పు లేదు. ఎవరైనా భారతదేశంలో పెట్టుబడి పెట్టుకొని ఎవరైనా సంపాదించుకోవచ్చు. కానీ కొన్ని రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్. ఇది ఎవ్వరికి తెలుస్తలేదు. విద్యార్థులారా, మీరు కొంచెం మర్చిపోతున్నారు. కొన్ని స్థానికమైన రైట్స్ ఉన్నాయి మనకు. స్థానికంగా ఉండే, ఇక్కడ గడ్డ మీద ఉండి ఇక్కడ జీవితాలు గడిపే ఆది నుంచి వచ్చే మనకి స్థానిక హక్కులు ఉన్నాయి. ఇక్కడ ప్రతి కంపెనీలో, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి కార్యకలాపాల్లో మాకు సర్వ హక్కులు ఉన్నాయి. మాకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్ లేకుండా అంతా మీరే బయట నుంచి వచ్చి ఇక్కడే అన్నీ బయట నుంచే తెచ్చుకొని, బయట వాళ్ళనే తెచ్చుకొని మా గడ్డ మీద మరి మా భూములు ఆక్రమించుకుంటూ, మా నీళ్లు, మా నిధులు, మా వాయువు అన్నీ మీరు యూజ్ చేసుకుంటూ, మా వాయువును కూడా పొల్యూషన్ చేసుకుంటూ, లక్షల కోట్లు ధరించుకుంటూ మరి ఇక్కడ వాళ్లకు కనీస సౌకర్యాలు. ఇది ఎవరి తప్పు? నేను అడిగేది, ఇది ఎవరి తప్పు? మన తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ పాలకుల తప్పు. 10 ఏళ్ళ టీఆర్ఎస్ తప్పు. ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి ఇక ముందు ఆలోచిస్తుందో తెలియదు. కానీ ఇది మనకు ఎందుకు తప్పు అన్నది కూడా నేను నిర్ధారించదలుచుకుంటున్నా. మరి ఇన్ని ప్రాణత్యాగాలు చేసి, ఇన్ని బానిస బతుకులు బతికి రాజరికంలో మనం ఈరోజు దాకా కూడా స్వేచ్ఛ దొరకకుండా మనం ఈ తెలంగాణను తెచ్చుకున్న తర్వాత కూడా మరి ఇక్కడ ప్రజలకు విద్య, వైద్యము, వ్యవసాయం అన్నది ఈ 3 ఫ్రీగా దొరకాలని మా కోరికలు ఉండే ప్రాణత్యాగాలు చేసి పస్తులు ఉండి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఈ 3 కూడా విస్మరించింది. 10 ఏళ్ల తెలంగాణ స్వతంత్ర వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలనలో ఇది కంప్లీట్లీ ఈ 3టిని విస్మరించింది. కాబట్టికి ఈరోజు మా తెలంగాణ గడ్డ మొత్తం ఆగమవుతున్నది, ఆక్యుపేషన్ అవుతుంది. కాబట్టి మేము ఈ రివల్యూషన్ తప్పకుండా ఈ రివల్యూషన్ని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ప్రజల నుండి మేము కూడా మీతో పనిచేస్తాం. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీలో ఉండి పస్తులు ఉండి తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరుండి చూసి, దగ్గరుండి నడిపి, బిడ్డలు మా కళ్ళ ముందు సస్తున్నా కూడా మా కళ్ళ నీళ్లు కారుతున్నా కూడా మేమేం చేయలేని పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో కూడా వెనక దక్కకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మేము పోరాడినాం. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు పరాయి పాలు చేయకుండా దీన్ని కూడా కాపాడుకునే బాధ్యత మాకున్నది. కాబట్టి ఈరోజు మేము తప్పకుండా ఈ బాధ్యతను మేము చేపట్టి ఇక్కడ పెట్టే ప్రతి కంపెనీ, ప్రతి ఇండస్ట్రీ, ప్రతి వ్యాపారంలో మాకు 80%, 70% ఉద్యోగ అవకాశాలు ఉంటేనే ఇక్కడ ఈ వ్యాపారాలకు మనకు పర్మిషన్ ఇవ్వాలి. మన పాలకులను కూడా హెచ్చరిస్తున్నాం. మేము తెలంగాణ ప్రజానికాన్ని తరపు నుంచి ఏ పర్మిషన్ ఇచ్చినా కూడా మన తెలంగాణ ప్రజలకు అక్కడ 70%, 80% ఉద్యోగ అవకాశాలు లేకుంటే దానికి పర్మిషన్ ఇచ్చిన వేళ మేము దాన్ని ఆపుతాం. ఈ రాష్ట్రాన్ని పాలించే ఈ రాజకీయ నాయకులని కూడా లొంగదీస్తాం. మెడలో వంచి మా బతుకులను మేము
పైకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా అమాయకులం. మేము ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం. కానీ ఒక్క మాట గుర్తుపెట్టు, మోసం చేస్తే ప్రాణం కూడా తీసే అలవాటు మా తెలంగాణ ప్రజానికం ఉంది. मोहब्बत करे तो झुक जाते, सर झुका देते, अगर नफरत करे तो गर्दन काट के भी लटकाने की क्षमता रखते हैं. लिहाजा ये हमारे गवर्नमेंट को मैं सिफारिश कर रहा हूँ, आप रेड कारपेट डाल के अदर नॉन लोकल्स को यहाँ पर रेड कारपेट डाल के उनकी हर एक शर्त को आप मंजूर करके जो है ना हमारे तेलंगाना आवाम को आप नाइंसाफ़ी कर रही है. गवर्नमेंट को मैं भी आगाह कर रहा हूँ, आइंदा से अगर हमारे यहाँ तेलंगाना गड्ढा पे कोई भी इंडस्ट्री, कोई भी कंपनी, कोई भी अगर कार्यकलाप करना है तो हमारे तेलंगाना के पब्लिक को वहाँ पर नौकरी मिला तो यहाँ परमिशन देना चाहिए. ये हम गवर्नमेंट से लड़ना चाहिए मेरे दोस्तों, क्योंकि ये हिंदुस्तान है. हम मानते हैं हिंदुस्तान यूनाइटेड इंडिया है, नॉट ए सॉलिड इंडिया है. इज द यूनाइटेड इंडिया. कई राष्ट्र मिलके हम एक इंडिया बना के हम एकता से रहने के लिए हम चाह रहे, बेशक चाह रहे, मगर हमारे जो निजी या स्थानिक जो है ना हम या मुकामी लोगों के थोड़े हक होते हैं, क्योंकि मुकामी लोग मुकामी होते हैं, परदेशी होते हैं. हम भी बाहर मुल्क में जाते हैं, वहाँ के रूल ऑफ रेगुलेशन से हम चलते हैं. अगर हम नहीं चले तो हमको वापस भेजा देते हैं. तो इसीलिए ये मुकामी हकों को हमारी छीनने जा रहा है. हर चीज़ से हमारा तेलंगाना आवाम को पैदल किया जा रहा है. जो इसीलिए हम इस लड़ाई को आगे बढ़ाना चाहिए और जो है ना गवर्नमेंट से भी आगाह करना चाहिए. हर गवर्नमेंट, ये जो गवर्नमेंट जो कर रही है, जो इंडस्ट्री में जो कोई भी चीज़ में हो, अगर तेलंगाना में आके कोई डेवलप होना चाह रहा तो उसके अंदर 80% 70% हमारे मुलाजिमात होना चाहिए. क्योंकि आज तुम सारे ज़मीन जायदाद तेलंगाना के लुटा के धान करके लोगों के हवाले करके बड़े बड़े कंपनियों को दे रहे. हज़ारों सौ एकड़ों ज़मीन हमारी चले आ रही, उसके अंदर हमारे वक्फ बोर्ड की प्रॉपर्टियाँ भी चले आ रहे, फिर भी हम खामोश बैठे. आज हमारे कोई उसके अंदर जगह नहीं है, हमारे कोई पैदल कर दे रहे, हमारे कोई तेलंगाना बोले तो हकाल दे रहे. फिर हमारे गड्ढे पे रह के हमारा पानी आबो हवा इस्तेमाल करके करोड़ों रुपए आप कमा के फिर हमारे को यहाँ से हकालने की कोई. खबरदार खबरदार बिड्डा, समझा दे रहे. अगर भाईचारे से रहना है, ये तेलंगाना है पूरी हिंदुस्तान में अलहदा दक्कन तेलंगाना है. यहाँ पर हमारे ज़माने से हम यहाँ के हैं, समझा. अगर ये चीज़ को हम आगाह कर रहे हैं और मैं उस्मानिया यूनिवर्सिटी स्टूडेंट्स को मैं रिक्वेस्ट कर रहा हूँ, भाई आप लोग इस बात पे मुद्दे पे लड़िए, गवर्नमेंट पे प्रेशर डालिए. ये गवर्नमेंट जो है ना उनको फैसिलिटीज़ देने से ही ये लोग आगे बढ़ रहे. और हमारे ऊपर हम कोई पीएस को जाओ, कोई दफ्तर को जाओ, हमारा काम नहीं होता. हमारे को आ जाओ, कल आओ, परसों आओ बोल के तेलंगाना को लोगों के लिए भगाते रहते. अगर वही कोई आउटर नॉन लोकल जाके बैठने दो, जाके 2 सेकंड में उनका काम करके आए. कई मसले मैं देखा हूँ पीएसओ में और ऑफिसों में, मैं कई बार लड़ा हूँ मैं, समझे. तो ये छूट कौन दे रहे? हमारी हुकूमत दे रही है, हमारी तेलंगाना की गवर्नमेंट दे रही है. उसीलिए इस तेलंगाना गवर्नमेंट को आगाह कर रहा हूँ, अगर इस तरह से बाहर के लोगों को यहाँ पर रेड कारपेट डाल के यहाँ के लोगों को जो पैदल करने की शादी चले जाएंगी तो इंशाअल्लाह ताला ये तेलंगाना सेकंड उद्यमम आखिरी उद्यमम होगा. इसके बाद कोई दुनिया में कोई आँख उठा के तेलंगाना को नहीं देख सकेगा. ये याद रखो, तेलंगाना इज द सेफेस्ट इन द वर्ल्ड, सेफेस्ट एरिया इन द वर्ल्ड. तो सारी दुनिया की आँख तेलंगाना पे है. तो मेरे भाइयों, तेलंगाना को बचाने की जिम्मेदारी भी हमारी है यार. हम अगर तेलंगाना को नहीं बचाएंगे, इतनी कीमती धरती हमारी पुरखों ने हमारे लिए छोड़ गए, ये हम हाथ खो के बैठेंगे, घरों के हवाले करना पड़ता मेरे दोस्तों. और उस्मानिया यूनिवर्सिटी के बच्चों से भी मैं गुजारिश कर रहा हूँ, मैं भी उद्यमम करा, मेरे पढ़ने की उम्र भी नहीं रहे तो उस्मानिया यूनिवर्सिटी में डिग्री ज्वाइन करके ये ID कार्ड लेके उद्यमम करा. विदाउट ID उद्यमम में नहीं आने दिए. तो सुनिए, नज़दीक रह के देखा हूँ मैं, बच्चे कहीं मेरे आँखों के सामने जला के मरे तो मेरे आँखों के सामने देखा हूँ मैं, मेरा दिल तड़पता था, रोता था मैं. मेरे राष्ट्र के प्रजा क्या हाल पे जी रहे. आज भी उनकी
हालत देखो, भीख मांगने की हालत हो गई हमारी कामा नहीं होते, बाहर लोगों के कामा हो जाती। तो इसीलिए मैं गुजारिश करूँ तमाम तेलंगाना अवाम से, मैं गुजारिश करूँ मेरे भाइयों, ये गवर्नमेंट पे प्रेशर डालो। ये उनसे लड़ने से कुछ नहीं, इनका तो काम करेंगे ही हम, मगर हमारा हक के लिए हम पहले लड़ो। हमारे को यहाँ रिजर्वेशन होना, हमारे तेलंगाना में रिजर्वेशन होना, यहाँ के हर इंडस्ट्री में, हर कंपनी में हमारे को यहाँ 70% हमारी धरती यूज़ कर रहे, हमारी धरती पोल्यूशन कर रहे, हमारी कल्चर पोल्यूशन कर रहे, हमारी हर चीज़ पोल्यूशन। इतने कुर्बानियों के बावजूद भी हमें कुछ नहीं मिला, तो खबरदार हम खामोश नहीं बैठेंगे इंशाअल्लाह ताला। इसके पीछे हम काम करेंगे, हम सभी लोगों को आगाह करते हैं, खबरदार करते हैं हम। इसी वजह से मेरे दोस्तों, मेरे स्टूडेंट्सों से मेरी खास गुजारिश है, क्यों तेलंगाना एजुकेशन में मैं 2 साल, मेरे 2 एकड़ ज़मीन, मेरे घर दार दुकान बेच लेके, भूखा प्यासा रह के, मैं स्टूडेंट के साथ रह के काम करा आदमी हूँ, समझे। तो ये हक हम, मेरे बच्चे आँखों के सामने मरे, उनकी जानों की ख़त्म, ये हक को हम खोने नहीं देंगे। आज नहीं, कल नहीं, मैं मर गया तो मेरे पीछे और कई लोग इस मकसद के लिए पैदा होंगे। हमारा हक हम हासिल करके रहेंगे, हमारे ज़मीनों के कब्ज़े से बचाएंगे। और जो है ना, हमारा यहाँ पर डेवलपमेंट करना है, बेशक हमारे लिए रिजर्वेशन रखना है। ये गवर्नमेंट पे प्रेशर डालो। आप गवर्नमेंट को क्यों नहीं बोलते? गवर्नमेंट के ऊपर प्रेशर डालो। गवर्नमेंट खुद, टीआरएस गवर्नमेंट और कांग्रेस गवर्नमेंट भी, आप नहीं मालूम क्या करती, नहीं मालूम 10 साल में पूरी। अरे वो एक मिसाल बोलते तेलुगु में, కాకి నోట్లో నుంచి పడి ముసలి నోట్లో ఇరుక్కున్నామంట. ఇట్లా అయిపోయింది. ఆంధ్ర కాకులతోని మేము బచాయించుకొని కింద పడి ముసలి ఈ అవుటర్స్, ఈ ఎంతమంది ఇప్పుడు చెప్తున్నారు పేర్లు, ముసలి నోట్లలో పడి చిక్కుకోవడం పోయినాం. తమ్ముళ్ళారా, మనం తెలంగాణ వాళ్ళము. అందుకోసమే గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురండి. గవర్నమెంట్ రెడ్ కార్పొరేషన్ అని సింగిల్ విండో సిస్టమ్గా అన్నీ ఓకే అని తలనొప్పి ఇచ్చేస్తారు. మరి ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ? బయట నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకున్నారు, కానీ మాకే ఉద్యోగాలు లేవు. అంటే తెలంగాణ వాళ్ళు చదువుకోరు, తిరుగుబోతోళ్ళు, తాగుబోతోళ్ళు. బేషక్ మేము తిరుగుబోతోళ్ళం, తాగుబోతోళ్ళం అన్నీ ఉన్నాం, కానీ మరి మా గవర్నమెంట్కు బాధ్యత లేదా? మా తిరుగుబోతోళ్ళను ఒక దారికి, ఒక దర్శ వాళ్ళకి జీవితాన్ని నేర్పించే బాధ్యత లేదా? నేను అడుగుతున్నా. భారత రాజ్యాంగము భారతీయ ప్రజల మీద, రాజ్యాంగాలకు, రాజులకు ఆ రోజు కూడా వాళ్ళ హక్కు ఉన్నది ప్రజల మీద. మరి వీళ్ళు మీరు ఎందుకు సుధరాయించలేదు? మరి మా తిరిగిపోతూ తాగుబోతు వాళ్ళను మంచిగా విద్య ఫ్రీ ఇవ్వండి, వైద్యం ఫ్రీ ఇవ్వండి, ఉపాధి ఫ్రీ ఇవ్వండి, వ్యవసాయం ఫ్రీ ఇవ్వండి. మరి మేమెందుకు పైకి రాలేమో చూస్తాం. అరే నువ్వు ఏమి ఇవ్వద్దు, ఖాళీ విద్య, వైద్యం, వ్యవసాయం ఫ్రీగా ఇచ్చేసాయి, ఉపాధి మేమెత్తుకుంటాం. ఇది తెలంగాణ 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేజీ టు పీజీ ఫ్రీ, అది బంగు బొషాడమని దెంకపోయిండు మొత్తం. అచ్చమైన ఉద్యమకారులను పక్కన పెట్టి, డంబినా కొడుకులను పెట్టి, అంతా 4 కోసం ఇక్కడ మా తల మీద మోపు చేసి దెంగేసిండు. ఇప్పుడు దీన్ని కూడా ముళ్ళ మీద బట్ట తీసినట్టు తీసి పక్కన పెట్టుకునే బాధ్యత కూడా మనది. కాబట్టికి మేము భారతదేశ ప్రజలను, మేము అంతా భారతీయులమే. కాకపోతే మాకు దొరికే ఇక హక్కులు మాకు దొరకాలి. మాకు లోకల్ ప్రకారంగా మాకు ఉన్న ఎన్జిఓస్ కానీ, ఎంప్లాయ్మెంట్స్ రైట్స్ కానీ మాకున్నాయి. మేము అన్ని త్యాగాలు చేసి, మా భూములు, నిధులు, పొల్యూషన్లు, మీ గలీజంతా మేము త్యాగాలు చేసి, మరి మేము అడుక్కోదిన పరిస్థితి ఎందుకురా నాయన? మాకేం గతిరా? మాకు భూమి లేదా, తెలంగాణ లేదా, గడ్డ లేదా, రాష్ట్రం లేదా, పాలన లేదా, పైసలు లేవా, బడ్జెట్ లేదా మాకు? అందుకోసం ఈ పాలకుల వల్ల మేము ఇట్లా అవుతున్నాం. కాబట్టి ప్రజలారా, ఒక్క విషయం గుర్తుకుంచుకోండి. దయచేసి ఈ వీడియో కొంచెం ఎక్కువ ఉన్నది, కానీ దయచేసి వినండి, మీరు నా మాట వినండి. ప్రజలారా, ఈ తెలంగాణలో ఏది జరిగినా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలకు రిజర్వేషన్ కావాలి. మేము ఆది నుంచి, మేము అనాది నుంచి మేము వంచకు అంటే బానిస బతుకు బతికిన వాళ్ళం రాజరికంలో. ఇప్పటికైనా మాకు స్వతంత్రం కావాలి. ఇప్పుడు కూడా ఒకడు పోయి వీడు పోయి వాడు పోయి వీడు పాలన చేసి మా తెలంగాణ బతుకులను పైదలు చేయకండి. మేము ఇన్షాల్లా తాలా మేము ఖానీయం కూడా దీన్ని తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం. నా ఒకటే రిక్వెస్ట్, ప్రజలారా,
తెలంగాణ ప్రజలతోని, విద్యార్థులతోని, మేధావులతోని, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, కార్మికులు, కష్టకులు అందరితోని ఒకటే నా విజ్ఞప్తి, గవర్నమెంట్ మీద ప్రెషర్ వేయండి, గవర్నమెంట్ మీద ప్రెషర్ వేయండి. వీళ్ళు లంచాలు తిని, పైసలు తిని, వాళ్లకు రెడ్ కార్పొరేట్ వేసి మా హక్కులను కూడా తుంగనొక్కి పోలీస్ బలగాలను పెట్టి అరెస్టులు చేసి నానా విధంగా మమ్మల్ని హింసించి మమ్మల్ని అనగదొక్కి వాళ్ళని పైకి తెస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మీద ప్రెషర్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఈ అంశాల మీద ఓకే అయితేనే ఓటేస్తామని ఖచ్చితంగా చెప్పండి. మాకు ఇప్పటి నుంచి వచ్చే తెలంగాణలో మాకు రిజర్వేషన్ కావాలని, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ ఏదైనా ఇక్కడ మాకు కావాలి. ఈ అవకాశాలని మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ విషయం రేస్ చేయండి మీరు. సరే, వ్యాపార కలాపాలు ఎవరైనా ఎక్కడైనా చేసుకొని, కాకపోతే మా హక్కులను మాకు ఇవ్వండి. జై తెలంగాణ, జై హింద్, జై భారత్.